బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారికి 2025 ఉగాది మొదలు మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులు రాబోతూ ఉన్నారు. మీకు సింహాసనం మీద కూర్చునే యోగం పట్టబోతూ ఉంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరికి అదృష్టమా దురదృష్టమా? 2025 ఉగాది మొదలుకొని మీ జీవితంలో ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీన రాశి వారికి ఈ సమయం మానసికంగా చాలా దృఢంగా ఉండి ఉన్నత ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఎటువంటి స్థితులను కూడా ఎదుర్కొనగలుగుతారు. అంతేకాదు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది. బంధుమిత్రుల్లో కొన్ని వ్యవహారాల్లో స్పష్టంగా ఉండడమే మేలు. శివాష్టోత్తర శతనామావళి చదివితే చాలా బాగుంటుందండి. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని కూడా గడుపుతారు. మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు అందుకుంటారు. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించగలుగుతారు. అంతేకాదు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని వీరు చక్కగా అధిగమిస్తారు. ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలిగించవచ్చు కనుక జాగ్రత్త. స్థానచలన సూచనలు అయితే మీ జీవితంలో అధికంగానే ఉన్నాయండి. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక మిథున రాశి వారికి ఈ సమయం అంటే 2025 ఉగాది మొదలుకొని వీరి జీవితం పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి 2025 సంవత్సరం ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు తెస్తుంది. సంవత్సరం మొదట్లో శని 9వ ఇంట్లో, రాహు 10వ ఇంట్లో ఉంటారు. ఇదే సమయంలో మీరు మీ యొక్క ఉద్యోగ లక్ష్యాల పట్ల, ఆశయాల పట్ల కూడా చాలా దృష్టి పెడతారు. ఉద్యోగం కోసం ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. చాలాసార్లు మీ శక్తికి మించిన పనులు చేపట్టి ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ విషయంలో ఇతరుల మాటలకు లొంగిపోయి మీరు అనువు కాని పనులు చేపట్టకపోవడం మేలు. శని 9వ ఇంట్లో సంచారం కారణంగా ఆధ్యాత్మిక విషయాల వైపు కూడా ఆసక్తి అనేది పెరుగుతుంది. మార్చి 29న శని 10వ ఇంట్లోకి వస్తాడు. ఈ సమయంలో 10వ ఇంట్లో శని మరియు రాహు సంచారం కారణంగా మీ బాధ్యతలు కూడా పెరుగుతాయి మరియు మీ యొక్క ఉద్యోగంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. పని భారం పెరుగుతుంది. మీలోని కొంతమంది పెద్ద పదవులు వచ్చే అవకాశాలు ఉంటాయి. శని 10వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చాలా కష్టపడి పని చేయాలి. క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. తక్కువ శ్రమతో సులువైన మార్గాల ద్వారా విజయం సాధించాలని చూడకూడదు. ఇది మీ యొక్క పనిని మరింతగా పెంచే అవకాశం కూడా ఉంటుంది. మే నెలకు ముందు కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయడము లేదా ఉద్యోగంలో రిస్క్ తీసుకోవడం కూడా మంచిది కాదు. బదులుగా మీరు ఇప్పటికే చేస్తున్న పనిలో మంచి పేరు కూడా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. మే 18వ తేదీన రాహు 9వ ఇంట్లోకి వస్తారు. దీని కారణంగా మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. మీరు ఇష్టం లేకున్నప్పటికీ కూడా ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఉద్యోగం కోసం స్థలం మారాలి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. కొత్త వాతావరణానికి, కొత్త అనుభవాలకు కూడా మీరు కొంచెం అలవాటు పడాల్సి ఉంటుంది. విదేశాల్లో పనిచేసే అవకాశాలు లేదా ఉన్నత శిక్షణ పొందే అవకాశాలు కూడా వస్తాయి. ఓపికగా ఏకాగ్రత ఉంటూ ప్రతి అనుభవం నుండి కూడా నేర్చుకుంటూ ఉన్నట్లయితే కనుక 2025 మీరు ఉద్యోగంలో విజయం సాధిస్తారు.
ఈ ఏడాది మీకు కొత్త పరిచయాలని మరియు అవకాశాలను కూడా కల్పిస్తుంది. కాబట్టి వీటిని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక మీరు ఈ సంవత్సరం చాలా విజయవంతంగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయండి. మిథున రాశి వారికి 2025 ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులు అయితే తెస్తుంది. సంవత్సరం మొదట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురు 12 ఇంట్లో ఉండడం వలన ఖర్చులు ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఊహించిన ఖర్చులు వచ్చి మీరు ఆర్థిక ఇబ్బందులు పడవచ్చు. అందుకని డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలండి, లేదంటే నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మార్చి నెల 29 వరకు శని దృష్టి లాభస్థానం పైన ఉండడం వలన శ్రమకు తగిన ఫలితం లేదా పెట్టుబడి నుండి తగిన లాభాలు కూడా లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వచ్చిన లాభాలు కూడా ఎక్కువగా శ్రమ చేయడం ద్వారా లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మే నెల 14వ తేదీ తర్వాత గురువు మొదటి ఇంట్లో వస్తాడు. అప్పుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు సంపాదించే అవకాశాలు కలుగుతాయి. మీ ఆదాయం అంతకంతా పెరుగుతుంది. మంచి పెట్టుబడి అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి. పెద్ద సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఈ ఏడాది 2వ భాగంలో భూమి, ఇల్లు వంటి ఆస్తులు కొనడానికి ఇది చాలా మంచి సమయం. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టినట్లయితే కనుక మీకు మంచి లాభాలు వస్తాయి. ఇదే సమయంలో శని దృష్టి 12వ ఇంటిపైన ఉంటుంది కనుక ఖర్చుల విషయంలో తొందరపాటు పడడం, అలాగే లాభాలు వస్తాయి కదా అని భ్రమపడి నష్టం కలిగించే వాటిపైన పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండడం మేలు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువ కళ కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహము, ఆజానుభవతత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.